వానదెబ్బకు హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సెక్రటేరియట్ చుట్టూ 3 నుంచి 4 కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు 2 గంటలుగా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని వాహనదారులు నరకం చూస్తున్నారు. సిటీలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఇంకో గంట గడిస్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. అటు ట్రాఫిక్ ను క్లియర్ చేయలేక పోలీసు యంత్రాంగమంతా చేతులెత్తేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సెక్రటేరియట్ దగ్గర 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ భారీగా స్తంభించింది. 2 గంటలుగా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ లో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓన్లీ సచివాలయం ఏరియానే కాకుండా గచ్చిబౌలి నుంచి బోయినపల్లి వరకు, ఇటు షామీర్పేట నుంచి లింగంపల్లి వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సచివాలయం చుట్టూ 3 నుండి 4 కిలోమీటర్ల పొడవు దాదాపుగా 2 గంటల నుంచి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులు నరకం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా గంట నుంచి గంటన్నర పాటు వాహనాలు క్లియర్ అయ్యేందుకు టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. ట్రాఫిక్ అధికారులు రోడ్లపై ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ట్రాఫిక్ సిబ్బందితో ఈ క్లియరెన్స్ జరగడం లేదు. ఒక్కసారిగా వరుణుడు దంచి కొట్టడంతో మేఘాలు పగిలిపోయాయన్నటువంటి వర్షం ఒక్కసారిగా హైదరాబాద్ పైన పడింది. ఈ నేపథ్యంలో పూర్తిగా వాటర్ అంతా కూడా జామ్ కావడంతో ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని కూడా స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది. మరోవైపు ఎంతసేపు గత 10 ఏళ్లుగా కేసీఆర్ హయాంలో పోలీసులంతా కూడా ఈ ట్రాఫికే కాకుండా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ రెగ్యులేషన్ లో పాల్గొనేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్తున్నటువంటి సందంగా కొనసాగుతుంది. ట్రాఫిక్ వాళ్ళు మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరు కూడా విధులకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరో గంట నుంచి 2 గంటల పాటు హైదరాబాద్ లో ఆఫీస్ కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి ప్రైవేట్, ప్రభుత్వ, ఇతర ఉద్యోగులందరి నుంచి మొదలుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇళ్లకు చేరుకోవడానికి 2 గంటల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. అది ఏ మూల నుంచి ఏ మూల వరకైనా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడా కూడా పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేకపోవడం, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్లియర్ చేయాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా పోలీసు అధికారులకు లేకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గతంలో అనేక కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అనేక అధికారులు, ట్రై కమిషనర్ నుండి కమిషనర్లు కావచ్చు, ఇతర డీసీపీలు కావచ్చు, ఏసీపీలు కావచ్చు, సిఐలు కావచ్చు, కనీసం ఆ ట్రాఫిక్ జామ్ ను కెమెరాలలో చూసైనా కనీసం దాన్ని రెగ్యులైజ్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగించినట్టు కాదు. ఇప్పుడు 3 కమిషనర్లకు 3 కమిషనర్లు ఎక్కడికక్కడ ఎవరికి వారు ఏమైనా తీరనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాచకొండ కమిషనర్ ఒక తీరు, హైదరాబాద్ కమిషనర్ ఒక తీరు, సైబరాబాద్ కమిషనర్ ఎవరి మాట వినడు అనేటువంటి ఒక తీరు. ఆ తరంగా ఈ పని కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో 20 నుంచి 25 సంవత్సరాలు ఇంకా హైదరాబాద్ లో ఉండేటువంటి వ్యక్తులు, ఇక్కడ నివాసం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా అనుభవించినటువంటి నరకాన్ని ప్రస్తుతానికి వాహనదారులు అనుభవిస్తున్నారు. గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాటు పనిచేసిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యవహార శైలి కొనసాగించలేదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో అవగాహన లోపం, కమ్యూనికేషన్ గ్యాప్ తో ఇవాళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ ఏరియాలో
ఐక్యా ఫ్లైఓవర్ దాదాపుగా 2 గంటలుగా 100 మీటర్లు కూడా ఒక వాహనం కదిలినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఐటీ ఏరియాలో ఇట్లాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజులలో పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉన్నటువంటి భాస్కర్, కేవలం 2 గంటలు మాత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంటే ఇంకా ఎంత సమయం పడుతుంది అంటున్నారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి? దాంట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో డ్యూటీకి వెళ్లే వాళ్ళు ఉంటారు, అంబులెన్స్లు ఉండొచ్చు, పేషెంట్స్ ఉండొచ్చు. ఇంకా ఎంత సమయం పడుతుంది అంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? ఇంకా గంట నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొదలుకుంటే డైలీ వారి కూలీ పనికి వెళ్ళేటువంటి వారు సైతం ఇవాళ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ దీనికి సమస్యకు పరిష్కారం లేదు. పోలీస్ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి లాండర్ పక్కన పెడితే ట్రాఫిక్ వ్యవస్థ అయితే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డుపైకి కారు కానీ టూ వీలర్ కానీ వేసుకొని వస్తున్న సందర్భంలో వాన రాకట పానం పోకట అనేటువంటి సామెత తెలంగాణలో ఉంది. వర్షం ఎప్పుడు వస్తుందో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి అనేటువంటి దానికి అర్థం. అట్లాంటి పరిస్థితులలో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో రోడ్డుపైకి వచ్చినటువంటి వాహనదారుడు ఒక మెడిసిన్ కోసం రావచ్చు, ఒక స్కూల్ కు సంబంధించినటువంటి మెటీరియల్ కోసం రావచ్చు, తన పర్సనల్ పని మీద రావచ్చు, ఆఫీస్ పని మీద రావచ్చు, వాళ్ళంతా ట్రాఫిక్ లో ఇబ్బంది పడుతూ ఇవాళ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంలో పోలీసులు ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ ఉండేది. ట్రై కమిషనర్ పద్ధతి హైదరాబాద్, సైబరాబాద్ రాచకుండా 3 కమిషనర్ పద్ధతిలో కోఆర్డినేషన్ చాలా స్పష్టంగా ఉండేది. ఇక్కడ ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుంటే ఈ సిగ్నల్ నుంచి ముందు రూట్ కు వెళ్తున్న సందర్భంలో అక్కడ ఏ రూట్ నుంచి ట్రాఫిక్ వస్తుంది, దేన్ని ఎక్కువసేపు పంపించాలి, ఏది ముందుగా వెళ్ళాలనేటువంటిది చూసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అనుకోకుండా పడినటువంటి వర్షం కాదు ఇది. 2 రోజులుగా రైన్ అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వర్షం పడుతుందనేటువంటి చాలా స్పష్టంగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళ వాహనాలను ముందుగా పంపించడానికి గురుభక్తి ప్రదర్శించడానికి అధికారులు కాకి యూనిఫామ్ ఇస్తున్నటువంటి అధికారులు ఖద్దరు బట్టలకు ఇస్తున్నటువంటి ఏదైతే రెస్పెక్ట్ ఉందో దానికోసం సామాన్య మానవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో ఎవరికి కోఆర్డినేషన్ లేకపోవడం. ఇవాళ హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండలో పోలీసులు పూర్తిగా ఖద్దరుకు ఎక్కువగా పైరవీలు చేస్తూ ఇవాళ పోస్టింగ్ తీసుకున్నటువంటి నాయకుల్లాగా వాళ్ళు తయారు కావడం, అనేక రకాల పరిస్థితుల నేపథ్యంలో సామాన్య మానవులకు మాత్రం తీవ్రమైనటువంటి బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం పడి దాదాపు గంటన్నర గడుస్తున్నా కూడా ఇంకా ఇళ్లలోకి చేరుకోవడానికి 2 గంటల సమయం పడుతుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇవాళ ఐక్యా ఫ్లైఓవర్ నుంచి మొదలుకుంటే సెక్రటరేట్ ఫ్లైఓవర్ వరకు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా తూతూ మంత్రంగా కనిపించేటువంటి ట్రాఫిక్ పోలీసులు తప్ప లాండ్ ఆర్డర్ పోలీసులు ఎక్కడా లేరు. వాళ్ళ కోఆర్డినేషన్ మిస్సింగ్. ఇతర పోలీస్ అధికారులు మాత్రం ఎవరు అందుబాటులో లేకపోవడం, సరైనటువంటి గైడ్ లైన్స్ లేకపోవడంతో పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి వాహనదారుల పరిస్థితి కనిపిస్తోంది. భాస్కర్, ఇవాళ కురిసిన 2 గంటల వర్షానికే ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరి వాతావరణ శాఖ అధికారులు ఇంకా 2 నుంచి 3 రోజుల పాటు కూడా వర్షాలున్నాయని చెప్తున్నారు. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ నగరవాసుల పరిస్థితి ఏంటి 2-3 రోజులు? దాదాపుగా 2 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిన్న సాయంత్రం కూడా రైన్ అలర్ట్ వచ్చింది. వర్షం పడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయి. ఆరెంజ్ అలర్ట్ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించడం జరిగిందని చెప్తున్నారు. కానీ పోలీసులు ముందస్తు చర్యలు లేకపోవడం, ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఫైర్ సేఫ్టీ అధికారుల వరకు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం, వర్షం పడుతుంటే కొంతమంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కమిషనర్ల పరిధిలో 3 కమిషనర్ల తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక అతను 6 గంటలకు ఉద్యోగం అయిపోతే 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు. మరొక అతను పోస్టింగ్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. మరొక అతను తను సర్వీస్ అయిపోతుంది కాబట్టి తాను ఉన్న రోజులు మాత్రం ఎంత నిబద్ధంగా పనిచేశారన్నటువంటి ఆలోచన తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి పట్టినటువంటి దైనందిన స్థితిలో ఇవాళ పోలీస్ వ్యవస్థ కనిపిస్తోంది. ఉన్నతాధికారులే అట్లా ఉన్నటువంటి సందర్భంలో ఎస్ఐ, కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఇతర పోలీసు అధికారులు అందరూ కూడా మొత్తం ట్రాఫిక్ ని లాండ్ ఆర్డర్ ని గాలి వదిలేసినటువంటి పరిస్థితి. ఇవాళ దాదాపు 16 నుంచి 17 నెలలుగా కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి 15-16 మంది మంత్రుల కోసం, ముఖ్యమంత్రి సహా ఉన్నటువంటి వాళ్ళ కోసం పనిచేస్తున్నారు తప్ప ఎవరు ప్రజల కోసం పనిచేయడం లేదు. ప్రస్తుతానికి హైదరాబాద్ ను ఎందుకు గాలికి వదిలేశారనేటువంటి విషయంలో మాత్రం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కూడా రాలేదు. కాబట్టి హైదరాబాద్ ప్రజలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ, సేఫ్టీ, రోడ్స్ కు సంబంధించినటువంటి వాళ్ళకు అవసరం లేదనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇవాళ ప్రజలు ఎక్కడున్నా తెలంగాణ ప్రజలు గుర్తించినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది.
దానికి తగ్గట్టుగా పోలీసుల వ్యవహారం కొనసాగుతుంది. గతంలో ఎప్పుడు లేనటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితి, భిన్నమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. మొత్తం రాష్ట్రంలో ఇవాళ కేవలం హైదరాబాద్ తల్లి ప్రేమ చూపించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తగ్గట్టుగా పోలీస్ అధికారులకు ఆర్డర్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే పోలీస్ అధికారులు పనిచేస్తున్నారు. ట్రాఫిక్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఇక్కడ మచ్చుకు కనిపించినా కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులు ఎవరూ కనిపించడం లేదు. దాదాపుగా ఇప్పుడు 8:30 కావస్తోంది. ఇంకా 2 గంటల సమయం పడుతుంది ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరడానికి. ఎందుకంటే అంత హెవీగా ట్రాఫిక్ జామ్ ఉంది. మరో 2 రోజుల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ 2 రోజులు కాదు 20 రోజులు వర్షం పడ్డా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ 3 కమిషనరేట్ల పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణి, మిగతా అన్ని విషయాలపైన ఫోకస్ చేసినటువంటి పోలీసులు ప్రజల భద్రత, వాళ్ళకు సంబంధించినటువంటి మాన ప్రాణాలపైన మాత్రం పక్కకు పెట్టారనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ట్రాఫిక్ వ్యవస్థ ఇవాళ అభిమన్యుడు సృష్టించినటువంటి అర్జున్ సృష్టించినటువంటి అభిమన్యుడు లాగా కనిపిస్తోంది. నిజంగా కూడా ఇవాళ వాళ్ళ ఇంటికి చేరాలంటే చాలా ఎన్నో అవాంతరాలు దాటి బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా పోలీసులు లేకపోవడంతో స్వచ్ఛందంగా ప్రజలే అక్కడ ఉండి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో 2 రోజుల పాటు ఇదే వర్షం ఇట్లాగే కురిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో ట్రాఫిక్ వ్యవస్థ మాత్రం అస్తవ్యస్తం కావడం సాధ్యమైనటువంటి మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.